గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత. గుడ్ ఫ్రైడే సిగ్నిఫికెన్స్ ఇన్ తెలుగు. గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు జీసస్ క్రైస్ట్ శిలువపై మరణించిన రోజుగా గుర్తుంచుకుంటారు. 1. త్యాగానికి ప్రతీక. యేసుక్రీస్తు మానవుల పాపాల విమోచన కోసం తన ప్రాణాలను అర్పించాడు. ఇది అతని అపారమైన ప్రేమను మరియు త్యాగాన్ని సూచిస్తుంది. 2. పాప విమోచనం. క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసు మరణం ద్వారా మానవులకు పాపాల నుంచి విముక్తి లభించింది. 3. వినయం మరియు క్షమ. యేసు తనను వేధించిన వారిని క్షమించాడు. ఇది క్షమాభావం, దయ మరియు వినయాన్ని నేర్పుతుంది. 4. ఆత్మ పరిశీలన. ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తూ ప్రార్థనలు చేసి తమ జీవితాన్ని పరిశీలించుకుంటారు. 5. ఆశకు నాంది. గుడ్ ఫ్రైడే బాధతో కూడిన రోజు అయినప్పటికీ ఇది తరువాత వచ్చే ఈస్టర్, యేసు పునరుత్థానం కు ముందు మాటగా భావిస్తారు. గుడ్ ఫ్రైడే అనేది బాధ, త్యాగం, క్షమ మరియు ప్రేమను గుర్తుచేసే పవిత్ర దినం. ఇది మన జీవితంలో మంచితనాన్ని పెంపొందించుకోవడానికి ప్రేరణ ఇస్తుంది. శిలువపై యేసు పలికిన 7 మాటలు, 7 సేయింగ్స్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. శిలువపై ఉన్నప్పుడు యేసు క్రీస్తు పలికిన ఈ 7 మాటలు సువార్తల్లో నమోదు చేయబడ్డాయి. ఇవి క్రింది విధంగా ఉన్నాయి. 1. తండ్రి, వీరిని క్షమించు, వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తనను శిలువ వేయించిన వారికోసం దేవునిని క్షమించమని ప్రార్థించారు. ఇది ఆయన కరుణను చూపిస్తుంది. 2. నిజముగా నేను నీతో చెప్పుచున్నాను, ఈ రోజు నీవు నాతో కూడా పరదేశులో ఉండెదవు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. పశ్చాత్తాపపడిన దొంగకు యేసు రక్షణను మరియు నిత్యజీవాన్ని వాగ్దానం చేశారు. 3. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27వ వచనం. యేసు తన తల్లి మరియను శిష్యుడు యోహానుకు అప్పగించారు. ఇది సంబంధాలు మరియు బాధ్యతను సూచిస్తుంది. 4. నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టితివి? మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. ఇది యేసు అనుభవించిన తీవ్ర వేదనను మరియు కీర్తనల గ్రంథం 22 నెరవేర్పును సూచిస్తుంది. 5. దప్పిగోనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఇది యేసు శారీరక బాధను మరియు ఆయన మానవత్వాన్ని తెలియజేస్తుంది. 6. సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు తన రక్షణ కార్యం పూర్తయిందని ప్రకటించారు. 7. తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లో అప్పగించుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. యేసు తన ప్రాణాన్ని దేవునికి అప్పగించి సంపూర్ణ విశ్వాసం మరియు విధేయతను చూపించారు. ఈ మాటలు ముఖ్యంగా గుడ్ ఫ్రైడే రోజున స్మరించబడతాయి మరియు క్రైస్తవ బోధనల్లో త్యాగం, క్షమ, విమోచనం వంటి విషయాలకు కేంద్రంగా నిలుస్తాయి. శిలువపై యేసు పలికి